హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. మనకి ఈ సీజన్లో ఎక్కడ చూసినా రేగిపళ్ళ బళ్ళు చాలా చాలా టెంప్టివ్గా కనిపిస్తాయి. వెంటనే వెళ్ళి కొనుక్కొని తినేయాలనిపిస్తుంది. దానిలో ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇలా రేగొడియాలు చేసుకొని తింటే కనుక ఎంత టేస్టీగా ఉంటాయో, మనం ఎంత అంటే కారంగా పుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ రేగొడియాలకి ఏంటంటే ముందుగా మనం ఈ విధంగా గింజని తొక్కని సెపరేట్ చేసుకోవాలి కడుక్కొని. దీనిలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, పచ్చిమిరపకాయలు అంటే మనం తినే కారాన్ని బట్టి ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఇంకా మనకి ఇంగువ. దీనిలో ఇంగువ వేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పుల్లగా ఉన్న ఏ ఐటెంకైనా ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ మనకి హెల్దీ కూడా ఇంగువ వల్ల డైజెషన్ అవుతుంది. కాబట్టి ఇంగువని వేసుకుంటే చాలా చాలా స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే దీనిలో సరిపడినంత ఉప్పు. మనం ముందుగా ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని తర్వాత అంటే రేగొడియం ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతుందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఐటమ్స్ని మనం మిక్సీ చేసుకోవాలి కచ్చా పచ్చాగా అనమాట. మరి మెత్తగా మిక్సీ అక్కర్లేదు. ఆ తర్వాత మనం సెపరేట్ చేసుకున్న ఈ రేగిపండు తొక్కలు ఉన్నాయి కదా, అంటే గింజలు తొక్కలు సెపరేట్ చేసుకుంటాము. సో ఈ రేగిపండు తొక్కల్ని ఒక్కసారి మిక్సీ చేయాలన్నమాట. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా జస్ట్ నార్మల్గా మిక్సీ చేయాలి. ఒక 2 టైమ్స్ అలాగా ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలు. అంటే మొత్తం ఈ పచ్చిమిర్చి ఘాట్ అంతా కూడా ఈ పళ్ళకి పడుతుందన్నమాట, ఈ రేగి పళ్ళకి పడుతుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం పక్కన గింజలు ఉన్నాయి కదా, ఈ గింజల్ని చాలామంది అయితే మిక్సీలో వేసేస్తూ ఉంటారు. అంటే ఈ రేగిపళ్ళు తొక్కలు, గింజలు తొక్కలు అన్నీ కలిపి మిక్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మిక్సీలో ఈ గింజలు బ్రేక్ అయిపోయి మనకి పళ్ళల్లో ఇరుక్కుపోవడం చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అండ్ నోరు కూడా కొట్టుకుపోతున్నట్టు ఉంటుంది అలా తింటే. అందుకని ఈ విధంగా మనం గింజలుగా ఉంచేసి మిక్సీ చేసిన ఆ మిక్స్చర్ని, అంటే మనకి మిక్సీలో వేసిన దాన్నంతా ఈ గిన్నెల్లో బాగా కలుపుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే తర్వాత మనం ఒక కవర్ ఏదైనా తీసుకొని వడియాల్లాగా పెట్టుకోవాలన్నమాట. ఒక పెద్ద ప్లేట్లో కవర్ పెట్టాను, తర్వాత దీన్ని వడియాలుగా పెడుతున్నాను. ఇవి జనరల్గా అయితే పచ్చిగా కూడా చాలా బాగుంటాయి రేగొడియాలు. అంటే అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని తినేస్తే చాలా పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. కొంతమంది అయితే దీనిలో బెల్లం కూడా వాడతారు. అంటే ఎక్కువ కారం తినలేని వాళ్ళు బెల్లం కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మాకు ఎక్కువ కారం తింటారు కాబట్టి నేను బెల్లం అయితే వాడట్లేదు. సో ఈ విధంగా రేగు వడియాల్లాగా పెట్టుకొని ఎండలో పెట్టక్కర్లేదు, నీడలో వీటిని ఆరనిస్తే చాలు. ఇవి ఎండిపోయిన తర్వాత కొంచెం రేగు వడియాల్లాగా తయారవుతాయి. అయితే వీటిని ఏం వేయించక్కర్లేదు మనం, అంటే మిగతా వడియాల్లాగా వేయించక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.